హలో గాయస్, ఇప్పుడైతే మనం రామ్ జన్మభూమి అయోధ్య ఉత్తరప్రదేశ్కి అయితే వచ్చాము. సో ఈరోజైతే మనము ఇప్పుడు బాలరాముడి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి బాలరాముడి గుడికి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మన వెహికల్స్ అయితే వెళ్ళొచ్చారు. అక్కడ మనం వెహికల్ పాస్ తీసుకోవాలి. కానీ మేము వచ్చేసి ఒక ఎలక్ట్రిక్ ఆటోని మాట్లాడుకొని వెళ్తున్నాము. ఇక్కడ మీకు చూడడానికి చాలా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటాయి. అవన్నీ ఆల్మోస్ట్ అన్ని గుడులే. మీకు అవి కూడా చూపిస్తాను. సో గాయస్, మీకైతే ఇక్కడ గార్డెన్ మీద పెయింటింగ్ పిక్చర్స్ కనబడుతున్నాయి కదా, అవైతే రాముడు ఒక స్టోరీ అనమాట. రామాయణం కానీ, రాముడు పెద్ద అయింది కానీ, సీతాదేవిని లంకకు తీసుకెళ్ళడం కానీ, వనవాసం చేసినప్పుడు కానీ, అవన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అది చూడొచ్చు. ఇది మీరు వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఇక్కడైతే మీరు వీణ చూస్తున్నారు కదా, ఈ వీణ అనేది ఒక సింగర్ స్పాన్సర్ చేశారు. అది ఎవరో గెస్ట్ చేసి కమెంట్లో పెట్టండి. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా గోపురాలు, అవి అయితే గుడులు కాదు. కొంతమంది ప్రజలు వాళ్ళ ఇల్లుని గుడిలా కట్టించుకున్నారు. మీకు ఇక్కడ చాలా ఆటోలు దొరుకుతాయి. అవి ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఆర్చ్ చూపించా కదా, అక్కడికి అప్ అండ్ డౌన్ లాగా వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఇవన్నీ బ్యాటరీ ఆటోసే. మీరు వెళ్ళే దారిలో మీకు చాలా కనబడతాయి. ఇప్పుడైతే మీ దగ్గర అక్కడ కనబడుతుంది హనుమాన్ గారి. ఇప్పుడు మీకు ఇదంతా తెలిసిందట్టుంది. ఇప్పుడు మీకు హనుమంతుడు కూడా చూపించా. మీరు ఫోటోలు దిగడానికి ఎక్కడైనా చూసుకొని మీరు దిగచ్చు. ఇక్కడ షాపింగ్ చేయడానికి కూడా చాలా కొట్లు ఉంటాయి. ఇక్కడ దేవుడి విగ్రహాలు, ఇప్పుడు రామ్ మందిర్ గుడి ఒక మోడల్, దేవుడికి సంబంధించినవి వస్తువులు కానీ ఏదో ఒకటి మీకు ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు అయోధ్యకు వచ్చినట్టు. మమ్మల్ని అయితే గుడి లోపలికి కెమెరా అయితే అలో చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మీకు గుడిలో బ్రేక్ దర్శనం అంటే విఐపి దర్శనం ఉంటుంది, నార్మల్ దర్శనం ఉంటుంది. మీరు బ్యాటరీ ఆటో ఒక చోట దిగాం కదా వీడియోలో, అక్కడ నుంచి మీరు నడుచుకుంటూ రావాలి. ఇప్పుడు మీకు కనబడుతుంది కనక్ మహల్. ఈ కనక్ మహల్ కైకి సీతాదేవికి గిఫ్ట్గా ఇచ్చింది. ఎప్పుడైతే సీతాదేవిని వివాహం ఆడి రాముడు తీసుకొస్తాడో, తన మొహము చూసి కైకే తనకు సీతాదేవికి ఈ మహల్ని అయితే గిఫ్ట్గా ఇచ్చింది. ఈ మహల్ని మీరు కూడా చూడండి.
ఇప్పుడు మేమైతే లైట్ షో దగ్గరికి అయితే వచ్చాము. ఈ వీడియో మీరు కూడా చూడండి. ఈ లైట్ షో వచ్చేసి మీకు సూర్యకుండ దగ్గర అయితే లభిస్తుంది. ఈ సూర్యకుండలో సూర్యుడికి సంబంధించిన వెళ్ళినప్పుడు తప్పకుండా సూర్యకుండలో ఉన్న లేజర్ లైట్ షోకి అయితే వెళ్ళండి. రాముడి జన్మభూమి చాలా అద్భుతంగా ఉంది.